Hey guys, welcome to our channel Smart Priya with Mom. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్స్. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ ప్లాస్టిక్ బాటిల్స్ వాడతాం. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ మనల్ని అడాప్ట్ చేసుకున్నాయా? అంతలాగా వాడుతున్నాం మనం. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా తయారు చేస్తారంటే పాలిమర్తో తయారు చేస్తారు. పాలిమర్ అనేది కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరైడ్తో పాలిమర్ అనే సబ్స్టెన్స్ తయారయ్యి దాని నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ని తయారు చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ని మనం ఎక్కువగా వాటర్కి వాడతాం. ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి ఎక్సెట్రా బయటకు వెళ్ళడానికి వీటికి ఎక్కువ యూజెస్ కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి వాడతాం. అసలు మనం అది వాటర్ మనం తాగుతాం కదా, తాగినప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మైక్రో ప్లాస్టిక్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల మనకి లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పి మన రీసెర్చ్ చేసి మనకు చెప్తున్నారు. దానివల్ల మనకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్టమక్ పెయిన్స్ వస్తాయి ఎక్కువగా, హార్ట్ అటాక్స్, డయాబెటీస్, ప్లేట్లెట్స్ పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అసలు ఓల్డ్ జనరేషన్లో క్లే పాట్స్, మట్టి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఇలాంటివి వాడేవాళ్ళు. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సైజ్, డిఫరెంట్ ఆఫ్ కలర్స్, వీటి వల్ల మోడల్స్ నచ్చితే కొనేయడమే. కానీ ఎన్ని కొనినా కూడా అది ప్లాస్టిక్. చూసారు ఎన్ని కెమికల్స్ ఉన్నాయి వీటిలో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. మనము రోజు అసలు వాష్ చేస్తున్నామా ప్లాస్టిక్ బాటిల్స్ని? వీక్లీ వాష్ చేస్తున్నామా, మంత్లీ వాష్ చేస్తున్నామా? అసలు వాష్ చేస్తున్నామా? మనము రీయూజ్ చేస్తున్నాం ఎక్కువగా. దానివల్ల బేసిల్లస్ అనే 20.8 మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఫామ్ అయ్యి మనకి ఇలాంటి హెల్త్ డిసీజెస్ని ఇస్తుంది బాగా. వాష్రూమ్ కమోడ్పై కూడా అంత బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు, దానికన్నా ఎక్కువ డేంజరస్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. చూసారా ఎంత బ్యాక్టీరియా ఉందో? వాష్రూమ్ కమోడ్పై కూడా ఎంత డేంజరస్, అంత బ్యాక్టీరియా దీంట్లో ఉంటుంది. కంప్యూటర్ మౌస్ మీద కూడా అంత బ్యాక్టీరియా ఉండదు, అంత బ్యాక్టీరియా ఉంది. మనం వాడుతున్నాము అలా అని చెప్పి మనము ఎన్విరాన్మెంట్ని కూడా నాశనం చేస్తున్నాం. ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్. రోడ్డు మీద వెళ్తుంటే వాటర్ తాగుతాం, రోడ్డు మీద పడేస్తాం, ల్యాండ్ మీద వాటర్ బాటిల్ పడేయటం వల్ల ల్యాండ్లో ఉండిపోతాయి. అలా అని చెప్పి డస్ట్ పెరిగిపోతుంది, అలా అని చెప్పి డీకంపోజిషన్ కూడా అవ్వదు వాటర్ పొల్యూషన్. బీచెస్కి వెళ్తాం చూడడానికి, లేకపోతే ఎక్కడైనా రివర్స్లో చూస్తాం. అక్కడ బీచెస్లో శాండ్ ఉంటుంది కదా, దాని మీద క్యారీ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ తాగి పడేస్తాం అందరం. మళ్ళీ ఏమో బీచెస్లో తేలుతాయి అన్నమాట ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్. మనం నేచర్ దగ్గరికి వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి. అక్కడ కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ మనల్ని బాగా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ల్యాండ్ మీద పడేయడం వల్ల మనకి డీకంపోజిషన్స్ అవ్వవు. ప్లాస్టిక్ బాటిల్స్ చాలా ఇయర్స్ ఉంటాయి. దానివల్ల గ్రోత్ ఉండదు సాయిల్లో. ప్లాంట్స్ గ్రోత్ కూడా, క్రాప్ కూడా మనకి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. దానివల్ల మనకు ఫుడ్ కూడా చూసారా ఎంత లాస్ అవుతామో మనం. ప్లాస్టిక్ బాటిల్స్ని మనమే వాడుతున్నాం. మన హెల్త్కి మనకి ప్రాబ్లమే, మళ్ళీ మన ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లమే. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. దయచేసి రోడ్డు మీద పడేయమాకండి, ల్యాండ్ మీద ఎక్కడైనా పంట పొలాల దగ్గర అలా పడేయమాకండి. క్రాప్కి నష్టమే, మనకి అక్కడ డస్ట్ కూడా పెరిగిపోతుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి చూసారా ఎన్ని డిసీజెస్ ఉన్నాయి. ప్లీజ్ అవాయిడ్ ద ప్లాస్టిక్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. Thank you.